ఇలా కాంగ్రెస్ పెద్ద పెద్దగా రాసుకుంటున్నది ఏమనంటే మేము సీట్లు తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. సీట్ కాలం గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ మీ ఓట్ కాలం గురించి ఏంది? ఇలా కాంగ్రెస్కి మేజారిటీ సీట్లు రావడం అనేది పెద్ద కొత్త విషయం కాదు. సో ఇలా కాంగ్రెస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది అనేది నాకు పెద్దగా అర్థం కాలేదు. కాంగ్రెస్ ఫస్ట్ ఉన్నది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇది సునామీ విజయమా అని అంటే అబ్సల్యూట్లీ కాదు. ఎందుకు చెప్పాలన్నా, సీట్ షేరు ఓట్ షేర్ల రెండుట్ల బాగా వేసిపోతున్నది ఎవరు? బీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ కూడా డైరెక్ట్గా ఎక్కడైనా చైర్మన్షిప్ కార్పొరేషన్లు ఫామ్ చేయగలిగిందా? ఇండిపెండెంట్ల మీదనో లేకపోతే అలా అలయన్స్ల మీదనో ఖచ్చితంగా డిపెండ్ కావాల్సి వచ్చింది 1537 సీట్లు వచ్చినాక కూడా. అంటే ఇది కాంగ్రెస్ నైతిక గెలుపు అంటవా అని చెప్పి నేను అడుగుతున్నా. కాంగ్రెస్ సీట్లు గెలిచింది, ఇంపార్టెన్స్ కోల్పోయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వీళ్ళు అందరిట్లో ఎవరు బెనిఫిట్ అయ్యారు తెలుసా? ఓటరు బెనిఫిట్ కాలే, పార్టీలు బెనిఫిట్ కాలే, ఇండిపెండెంట్లు కూడా బెనిఫిట్ కాలే. ఇన్ఫ్యాక్ట్ బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరు తెలుసా? కొంతమంది కార్పొరేటర్లను హోటళ్ళలో పెట్టుకొని బందీలు చేసుకుని కూర్చున్నారు చూడు, కోచింగ్ కాకుండా. హోటల్ రూమ్స్ కొన్ని రోజులు అయితే బెనిఫిట్ అయినాయా లేవా ఫ్రెండ్స్? కాంగ్రెస్ ఏమంటుంది? ఇది ప్రజల మ్యాండేట్ అంటుంది. ప్రజలు ఏం చెప్పిర్రు? కాంగ్రెస్ అవుట్ డేట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నిన్న మేయర్ పదవులు, మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్సెట్రా. అయితే ఈసారి మీరు మన ప్యాటర్న్ చూస్తే ఫ్రెండ్స్, నేను ఎలక్షన్ల కంటే ముందు ఎవరికి అసలు ఏం మాట్లాడలే కూడా. ఈ మన మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే అయినాయి కదా, అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటాం మనం, దీని మీద నేను పెద్దగా అసలు ఏం మాట్లాడలే. బట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత నేను మాట్లాడుతున్నా. ఎందుకనంటే పర్సెప్షన్ బిల్డ్ చేసుకుంటుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సబ్జెక్టు మాట్లాడంగానే ఆ సబ్జెక్ట్లో ఎంత సబ్జెక్ట్ ఉంది అని అనేది ఎవడు పరిగణిక తీసుకుంటలేడు. కాకపోతే మనం ఎవరికి సపోర్ట్ చేస్తామని అనేది ఇలా జనాలకు కావాలా, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తామని అనేది జనాలకు కావాలా. యాజ్ యూజువల్ మేము సెన్సబుల్ టాపిక్స్, సబ్జెక్ట్ సెన్సిటివిటీ మీద మాట్లాడతాం, కానీ సెన్సేషన్స్ మాకు అవసరం లేదు, పెద్దగా మేము పట్టించుకోము. చిత్రగుప్త్ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మేము మా విశ్లేషణ చేసినాం. సీట్ షేర్ కంటే ఓట్ షేర్ చాలా పెద్దది అని చెప్పి మేము మాట్లాడినాం. ఇవాళ మళ్ళా మేము దాని ప్రస్తావననే తీసుకొని వచ్చి ఇంకా డీటెయిల్గా పోతున్నాం. మేయర్ పదవులు ఇవన్నీ నిన్న ఫిక్స్ అయినాయి కాబట్టి. February 16th అనేది చాలామందికి ఒక గండం ఉండే, చాలామందికి కొంతమందికి పండుగ ఉండే. సో మళ్ళా గండం పండుగ, ఎవరికి గండం ఉండే ఎవరికి పండుగ ఉండే అనేది ఇవాళనే మన మెయిన్ ఫోకస్ థంబ్నెయిల్. వెలుగు పేపర్లో వచ్చిన స్క్రీన్ షాట్ తీసుకున్నా, యాజ్ యూజువల్ మా పోరలు చేసిన థంబ్నెయిల్ తీసుకున్నా. సో ఓట్ షేర్ ఇంపార్టెంటా, సీట్ షేర్ ఇంపార్టెంటా అనేది ఇంపార్టెంట్. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మీద మనం చాలా విశ్లేషంగా మాట్లాడుకున్నాం కాబట్టి ఎంఐఎం పదవి చాలా ఎంఐఎం పాత్ర చాలా కీలకంగా ఉండే. వాళ్ళు ఏ రకంగా యాంకరింగ్ చేసినాం, అంటే యాంకర్ చేసి షిప్ను ఆపేసిరు, అంత పెద్ద షిప్ను అనేది కూడా మనం అందరం చూసినాం. సో పీపుల్స్ చాయిస్ ఏడున్నది, పొలిటికల్ చేజ్ ఏడుదాకా వచ్చింది. అసలు టోటల్గా ఈ 105 మున్సిపాలిటీలలో 81 పీఠాలు కాంగ్రెస్కే. మళ్ళీ ఎంతవరకు నిజం, ఎంతవరకు సత్యం, ఎంతవరకు అసత్యం అనేదే ఈ చిట్టా. సో ఇప్పుడు చిట్టా మొదలవుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో, ఇవాళ అర్బన్ ఓటర్ అనేది కేవల్గా ఫైనల్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వలే. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఓటర్ ఫైనల్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వలే, కేవలం రాష్ట్ర పొలిటికల్ పార్టీలకు ఒక రిపోర్ట్ కార్డ్ ఇచ్చిండు తెలంగాణ ఓటర్. ఏ రకంగా చెప్తున్నావు గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఇవాళ కాంగ్రెస్ పెద్ద పెద్దగా రాసుకుంటున్నది ఏమనంటే మేము సీట్లు తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. సీట్ కాలం గురించి మాట్లాడుతున్నారు. అయితే నేనేం అడుగుతున్నా అంటే, మళ్ళీ మీ ఓట్ కాలం గురించి ఏంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. మీ సీట్ కాలం గురించి మాట్లాడితే మళ్ళీ ఓట్ కాలం గురించి మాట్లాడరా? తెలంగాణ పాలిటిక్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పేయచ్చు నేను కంప్లీట్గా స్వీప్ చేసేసిన ఎలక్షన్స్ అని. బట్ మ్యాథమెటిక్స్ ఏం చెప్తున్నది, నువ్వు ఏం మేనేజ్ చేస్తున్నావు అని అనేది ఇంపార్టెంట్. ఇవాళ చిట్టా పెద్దగా పోతుంది, మళ్ళీ ఖచ్చితంగా కంప్లీట్గా డీటెయిల్గా మేము అనాలిసిస్ చేస్తాం కాబట్టి స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్ ఫ్రెండ్స్. సో ఆనాడు ఈనాడు నేను చెప్పిన మాట మీద నేను కట్టుబడి ఉన్నా. ఇది క్వార్టర్ ఫైనల్ అని చెప్పి చెప్తున్నా, ఫైనల్ వార్ కాదు. అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ సర్టిఫికేట్, ఇట్స్ జస్ట్ ఎ రిపోర్ట్ కార్డ్. ఈ రిపోర్ట్ కార్డ్ని డీకోడ్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏదైతే మనం తీసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది కంప్లీట్గా రూలింగ్ పార్టీ సైడ్ తిక్కి ఉంటుంది. ఇలా కాంగ్రెస్కి మేజారిటీ సీట్లు రావడం అనేది పెద్ద కొత్త విషయం కాదు. సో ఇలా కాంగ్రెస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది అనేది నాకు పెద్దగా అర్థం కాలేదు. ఎందుకంటే 2020 అగర్ డేటా ఇట్లా తీసుకొని ఉంటే అప్పుడు సంబరాలు బీఆర్ఎస్ శిబిరాలలోనే ఉంటాయి. ఆమె రైట్ ఆర్ రాంగ్? సో నేనేం అడుగుతున్నా అంటే, రూలింగ్ పార్టీ వైపు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ తిరుగుతాయి. ఇది హిస్టారికల్ మ్యాండేట్. ఇది ఇంకా హిస్టారికల్ మ్యాండేట్ అని అంటే హిస్టరీ కూడా అదే చెప్తున్నది. అయితే
లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కీలక పాత్ర పోషించే అంశాలు ఏవే ఉంటాయి అని అంటే, ఎవడైతే గవర్నమెంట్ మెషినరీని కంట్రోల్ చేస్తాడో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ మెషినరీని కంట్రోల్ చేస్తాడు అని అంటే సంక్షేమ పథకాలు మొత్తం గవర్నమెంట్ మెషినరీలోనే ఉంటాయి, అధికార పార్టీ చేతిలోనే ఉంటాయి. లోకల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కంప్లీట్గా గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ నెట్వర్క్లు కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి. సో ఇవాళ అధికారంలో ఎవడున్నాడు అని అంటే కాంగ్రెస్ ఉన్నాడు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ఉన్నాడు అని అంటే మెనీ ప్లేసెస్లో కాంగ్రెస్ గెలుస్తుంది. ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన విక్టరీ, స్టామ్ విక్టరీ, దూసుకెళ్ళిపోయింది, దంచి కొట్టింది, ఇట్లాంటి డైలాగులకు పెద్దగా ఆస్కారం లేదు. మళ్ళీ వెనకటికి ఎందుకు దంచి కొట్టలేదు? మళ్ళీ బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు మీరు 569కే కదా నాకు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 560 ఏదో ప్లస్ అక్కడికే ఆగిపోయినారు. మీకంటే ఒక 200 సీట్లు, 212 సీట్లు ఇలా బీఆర్ఎస్ ముంగటికి వచ్చింది. అంటే ప్రజల యొక్క కండిషనల్ యాక్సెప్టెన్స్ని మీ ఈ రిపోర్ట్ కార్డ్ని మీరు పరిగణనలోకి తీసుకున్నారా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇవాళ అనేది ఒక పెద్ద క్వశ్చన్. అయితే స్కోర్ బోర్డ్ ఏడాగుతుంది అని అంటే, కాంగ్రెస్ మనకు సీట్ల దగ్గర స్కోర్ బోర్డు చూపుతున్నది. బట్ స్కోర్ బోర్డ్ ఎక్కడ ఆగుతుంది అని అంటే సీట్ షేర్ దగ్గర ఆగది, ఓట్ షేర్ దగ్గర ఆగుతుంది. రాజకీయాల దగ్గర మనము డీటెయిల్గా అనాలిసిస్ చేయాలనంటే, అంటే సీట్ ఇవాళ ఎవడు కూర్చున్నాడు, ఏ చైర్లో ఎవడు కూర్చున్నాడు అని అనేది తెలంగాణ యొక్క ఫ్యూచర్ పాలిటిక్స్ డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సీట్ అనేది స్వింగ్ అవుతుంది. సీట్లు ఎక్కడెక్కడ స్వింగ్ అవుతాయి అని అంటే అలయన్స్ల మీద డిపెండ్ అవుతాయి, ఇంకా మన మార్జిన్స్ మీద డిపెండ్ అవుతాయి, ఇండిపెండెంట్ల యొక్క పొత్తుతోని డిపెండ్ అవుతాయి, పోస్ట్ పోల్ డీల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో కూడా డిఫైన్ అవుతాయి ఏది సీట్ అని అనేది. బట్ ఓట్ షేర్ ఏం చేస్తుంది అంటే డీపర్ క్వాలిటీ రియాలిటీ తీసుకొస్తుంది కదా. గ్రౌండ్ రియాలిటీ ఏమున్నది, క్వాలిటీ ఏమున్నది, రియాలిటీ ఏమున్నది అనేది డీప్ రియాలిటీ నీకు పరిచయం చేస్తుంది. ప్లస్ పార్టీ యొక్క ఇమేజ్ క్షేత్రస్థాయిలో ఏ రకంగా డెవలప్ అవుతుంది అని అనేది సీట్ షేర్ కంటే ఓట్ షేర్ డిఫైన్ చేస్తుంది. ఇది మనం వెనకటికి మొన్న మాట్లాడుకున్నాం. ఏ రోజు? మన శివరాత్రి రోజు. అక్కడ స్టేట్ వైడ్ ఓట్ షేర్ తీసుకొని చూస్తే 39% కాంగ్రెస్కి, 29% బీఆర్ఎస్కి, భారతీయ జనతా పార్టీకి 15.7 to 16%, ఇండిపెండెంట్స్కి 8.3%. ఒకసారి మీరు ఈ ప్యాటర్న్ ఇట్లా తీసి చూస్తే కాంగ్రెస్కి 40%, బీఆర్ఎస్కి 29%, 39 and 29%. ఇమాజిన్ 28.8 వచ్చింది బీఆర్ఎస్కి. కేవలం 10% తేడాలనే ఉన్నది అపోజిషన్లో ఉండి కూడా. మళ్ళీ ఇది గుణాత్మక విజయం అనాలన్నా కాంగ్రెస్ది, లేదా గణాంతక విజయం అనాలన్నా, సీట్ షేర్ అక్కడ తీసుకొని చూస్తే వాళ్ళు 1500 దగ్గర ఆగిపోయినారు, వీళ్ళు 700. అంటే ఇక్కడ కూడా 50%లోనే ఉన్నారు. అండ్ ఓట్ షేర్లో తీసుకుంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ది పార్టీస్ కూడా సైలెంట్గా కింద వేవ్లా. సో ఖచ్చితంగా మీకు 29% అంటే పూరగాల మజాక్ కాదు. ఎస్, బీజేపీ 13% నుంచి ఇలా 15.7% ఆర్ 20% బీజేపీ ఏవైతే అంటుందో 15 నుంచి 20 నుంచి ఏది తీసుకున్నా కానీ పెద్ద ఫరక్. మళ్ళీ అట్లా తీసుకున్న అపోజిషన్ నుంచి 10% తక్కువ ఉన్నది. అక్కడ ఇది 29-30% వేసుకుంటే బీఆర్ఎస్. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 13 to 15% ఏదైతే బీజేపీ చెప్పుకుంటుందో ఆర్ 20% ఏదైతే అనుకుంటుందో, ఇక్కడ ఇండిపెండెంట్ల పాత్ర 9%, 8 to 9%, సుమారు 11% దాకా కూడా కొన్ని దాంట్లో పోయింది, కొన్ని దాంట్లో 15% కూడా పోయింది. 181 సీట్లో 186 సీట్లో ఇండిపెండెంట్లు వచ్చిండ్రు. ఇది అర్థమవుతుందా అననే విశ్లేషణ నిన్న మనం మాట్లాడినాం. ఇవాళ దాని మీద కొంచెం డీటెయిల్గా డైవ్ చేస్తాం. కాంగ్రెస్ ఫస్ట్ ఉన్నది, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇది సునామీ విజయమా అని అంటే అబ్సల్యూట్లీ కాదు. ఎందుకు చెప్పాలనా? ఎందుకనంటే బీఆర్ఎస్ కూడా ఒక పెద్ద చంక్ ఓట్ షేర్ని గుంజుకున్నది, సీట్ షేర్ని కూడా గుంజుకున్నది. ఓటు బ్యాంకు గుంజుకున్నది, సీటు బ్యాంకు గుంజుకున్నది. ఇది ఎప్పుడు గుంజుకున్నది? బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత గుంజుకున్నది. నేను ఎవరికి వత్తాసు పలుకుతలేను, అబ్సల్యూట్ న్యూట్రల్ స్టైల్లో ఇవాళ చిత్రగుప్తు పోతుంది ఫ్రెండ్స్. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీట్ షేరు, ఓట్ షేర్ల రెండుట్ల బాగా వేసిపోతున్నది ఎవరు? బీఆర్ఎస్. అయితే ఇలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 30%తో ఉన్న బీఆర్ఎస్, 786 సీట్లు గెలిచిన బీఆర్ఎస్, సుమారు 343 మన బీజేపీకి వచ్చినాయి, 340+ విత్ ఓట్ షేర్ ఆఫ్ 15.7%. ఈ ఓట్ షేర్ చేసుకొని తెలంగాణలో ఆల్టర్నేటివ్గా పోగలుగుతుందా నిష్పక్షపాతంగా? ప్రేమ, ఆప్యాయత, ఎమోషన్స్ ఇవన్నీ జర పక్కకు పెట్టి నంబర్స్ని ముంగడ తీసుకొని మీరు చెప్పురి ఫ్రెండ్స్, కమెంట్ రూపంలో చెప్పురి దయచేసి నిష్పక్షపాతంగా. నేను ఒప్పుకుంటా కాంగ్రెస్ ఫస్ట్ వచ్చింది, నేను కాదని అంటలేను. కాకపోతే పోల్ ట్విస్ట్ ఎట్లా మొత్తం పోలింగ్ ఎక్కడ డివైడ్? ఇప్పుడు కాంగ్రెస్ కూడా డైరెక్ట్గా ఎక్కడైనా చైర్మన్షిప్ కార్పొరేషన్లు ఫామ్ చేయగలిగిందా? ఇండిపెండెంట్ల మీదనో లేకపోతే అలా అలయన్స్ల మీదనో ఖచ్చితంగా డిపెండ్ కావాల్సి వచ్చింది. 1537 సీట్లు వచ్చినాక కూడా హంగ్ ఎక్కడెక్కడైతే వచ్చిందో అక్కడ ఇండిపెండెంట్లు, మన పొత్తులున్న ఎంఐఎం పార్టీ చాలా కీలక పాత్ర పోషించింది. సో ఇది సునామీ ఏడైతుంది అని నేను మాట్లాడుతున్నా. ఎస్, నంబర్ వైజ్ కాంగ్రెస్ ఏమంటారు ఫ్రంట్ ఎండ్లో ఉన్నది, ఫస్ట్ ఉన్నది, నేను కాదని అంటాను.
అయితే ఇంపార్టెంట్ డెడ్ లైన్ ఏడొచ్చిందంటే February 16th and 17th దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సుమారు 30 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఇండిపెండెంట్ల మీద డిఫైన్ అయ్యింది అని అంటే, లేదా బీఆర్ఎస్ డిఫైన్ అయిన ఉందంటే, లేదా బీజేపీ డిఫైన్ అయిన ఉందనంటే, 3 ప్రధాన పార్టీలు ఆధారపడి ఉన్నాయి అని అంటే 30 మున్సిపాలిటీలలో ఎస్పెషలీ కాంగ్రెస్, ఇది నేను చెప్పేది కాంగ్రెస్కి ఆకడ అంటే ఇది కాంగ్రెస్ నైతిక గెలుపు అంటవా అని చెప్పి నేను అడుగుతున్నా. కాంగ్రెస్ సీట్లు గెలిచింది, ఇంపార్టెన్స్ కోల్పోయింది. కాకపోతే కొన్ని పార్టీలు సీట్లు తక్కువ గెలిచినాయి, ఓట్ షేర్ రూపంలో ఇంపార్టెన్స్ పెంచుకున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వీళ్ళు అందరిట్లో ఎవరు బెనిఫిట్ అయ్యారు తెలుసా? ఓటరు బెనిఫిట్ కాలే, పార్టీలు బెనిఫిట్ కాలే, ఇండిపెండెంట్లు కూడా బెనిఫిట్ కాలే. ఇన్ఫ్యాక్ట్ బెనిఫిట్ అయిన వాళ్ళు ఎవరు తెలుసా? కొంతమంది కార్పొరేటర్లను హోటళ్ళలో పెట్టుకొని బందీలు చేసుకుని కూర్చున్నారు చూడు, కోచింగ్ కాకుండా. హోటల్ రూమ్స్ కొన్ని రోజులైతే బెనిఫిట్ అయినాయా లేవా ఫ్రెండ్స్? నిజంగా చెప్పురు, దందా హోటళ్ళకి అయింది. మీరు ఖాళీ హోటళ్ళ కాడనే ఆగిపోతారు, నేను హోటళ్ళ కాడికి కూడా వస్తా. అయితే ఇవాళ బీఆర్ఎస్ పోయిన రిజల్ట్ కంటే ఇట్లా పడిపోయింది అంటే అధికార పార్టీలో ఎవరు ఉంటారో ఈ ఎలక్షన్స్ అక్కడ స్వింగ్ అవుతాయి. ఇది కామన్ సెన్స్. సో అగర్ ఎవరన్నా ఇప్పుడు మేము బీఆర్ఎస్ ఇంత పడిపోయింది, కాంగ్రెస్ ఇంత లేచింది అనంటే అది అబ్సల్యూట్లీ ఇవాళ ఇగ్నోరెన్స్కి నేను వదిలిపెడతాను. వెల్ఫేర్ స్కీమ్స్ అంతా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంలు ఉంటాయి, మెషినరీలు ఉంటాయి. సో ఆబ్వియస్గా అధికార పార్టీ సైడే ఎక్కువ ఇంక్లైండ్ అవుతాయి లోకల్ బాడీ ఎలక్షన్స్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ యొక్క సీట్ సెలబ్రేషన్ ఏదైతే ఉంటుందో ఇది కొన్ని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా కాంగ్రెస్ వాళ్ళు. అన్కంఫర్టబుల్ ట్రూత్స్ ఉంటాయి, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, చాలా డిస్కంఫర్ట్ వ్యక్తం చేస్తారు. సో మళ్ళీ ఈ అన్కంఫర్టబుల్ ట్రూత్స్ ఏమున్నాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే, కాంగ్రెస్కి క్లీన్ అర్బన్ మ్యాండేట్ వచ్చింది అని చెప్పి చెప్తారు. అయితే ఎన్ని హంగ్ బాడీలల్లో ఎన్ని నెగోషియేషన్లు చేసిరు అనేది కాంగ్రెస్ చెప్పాలి. నేను మాట్లాడింది తప్ప రాంగ్. ఇంకొక సత్యం ఏంది తెలుసా? రెండవ సత్యం, కాంగ్రెసు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇప్పుడు ఇలా సీట్లు ఎట్లా గెలుస్తున్నది అని చెప్పి మాట్లాడితే సీట్ కన్వర్జను ప్లస్ అపోజిషన్ని ఫ్రాగ్మెంట్ చేస్తూ సింగిల్ వేవ్ లవ్ అనే మాట మాట్లాడుతుంది. ఎందుకనంటే నువ్వు ఓడిపోయినాక కూడా, హంగ్ వచ్చినాక కూడా నీ పవర్ ఆఫ్ మిస్యూజ్ అని అంటారు. దీన్ని నువ్వు యూజ్ చేయాలని అనుకుంటున్నావా లేదా? దీన్ని కాంగ్రెస్ ఏమంటుంది తెలుసా? పెత్తనం చెలాంచుకుంటా కూడా ఇది పీపుల్ మ్యాండేట్ అని అంటుంది. అయితే ప్రజలు ఏమని మాట్లాడిర్రు, ప్రజలు ఏమని తీర్పిచ్చిర్రు కాంగ్రెస్ కంటే, కాంగ్రెస్ ఈజ్ అవుట్ డేట్ అని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమంటుంది? ఇది ప్రజల మ్యాండేట్ అంటుంది. ప్రజలు ఏం చెప్పిర్రు? కాంగ్రెస్ అవుట్ డేట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇది ఎంతవరకు అనేది చూడండి.